హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో శనగల్లో ఎక్కువ ప్రోటీన్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని ఉపయోగిస్తూ మంచి కట్లెట్ ఒకటి చేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దానండి. ఒక కప్పుడు శనగలు తీసుకుని నైట్ అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇంకొంచెం ఎక్స్ట్రా మొలకలు వచ్చేదాకా ఉంచుకున్నాను. మొలకలు లేకపోయినా ఒక నైట్ నానితే సరిపోతాయి. ఇప్పుడు ఆ శనగల్ని మిక్సీ జార్లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేవి అసలు వేసుకోకూడదు. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్ కూడా. సో పిల్లలకు పెట్టడం వల్ల చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో 2 ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. కట్లెట్ మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది. అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 2 పెద్ద స్పూన్ల శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. శనగపిండి వేసుకోవడం వల్ల చక్కగా మనకి కావాల్సిన షేప్ అనేది చక్కగా వస్తుంది. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని వాటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని మొత్తం ఇంకొకసారి కలుపుకోవాలి. దీనిలో వాటర్ అనేది అస్సలు వేసుకోవద్దు. ఉల్లిపాయల్లో ఉన్న వాటరు శనగలకున్న తడి సరిపోతుంది. మొత్తం అన్ని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్లు ఇలా చిన్నగా ఉండల్లా చుట్టుకుని కట్లెట్ షేప్ లాగా చేసుకోవాలి. ఇదిగోండి, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒత్తుకుని కట్లెట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. మొత్తం పిండి అంతటిని కట్లెట్ లాగా చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇదిగోండి, ఇలా చక్కగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కట్లెట్ని తీసుకుని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేస్తేనే కట్లెట్లు బాగా వేగుతాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మీరు ఎప్పుడైనా స్నాక్స్ తినాలనుకున్నా, పిల్లలకి హెల్తీగా పెట్టాలనుకున్నా ఈ స్నాక్స్ ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. కట్లెట్లు వేగడం స్టార్ట్ అయ్యాయి. సో వాటిని కొంచెం కొంచెంగా ఇలా పక్కకు మూవ్ చేసుకుంటూ ఉండాలి. వీటిని నాన్ స్టిక్ కడాయిలో చేసుకుంటే అస్సలు అంటుకుపోకుండా వస్తాయి. అదే నార్మల్ ప్యాన్ లో చేశారంటే ఇవి మొత్తం అంటుకుపోతాయి. జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక సైడ్ ఇవి చాలా బాగా వేగిపోయాయి. వీటిని ఒక్కొక్కటిగా ఇలా తిరగేసుకుంటూ ఉండాలి. ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్ని ఇలా తిరగేసేసుకోవాలి. రెండో వైపు కూడా తిప్పేసుకొని మంచిగా కలర్ వచ్చేదాకా వేపుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని 6 నుంచి 8 నిమిషాల వరకు ఇది ఈజీగా కుక్ అయిపోతాయి. ఎక్కువ ఆయిల్ కూడా ఇవి తీసుకోవు. చూడండి, చాలా చక్కగా కలర్ఫుల్ గా రెడీ అయిపోయి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. క్రిస్పీగా ఎమ్మీగా ఉండే మన శనగల కట్లెట్ రెడీ అయిపోయింది. ఇక హ్యాపీగా సర్వ్ చేసుకోవడమే. దీన్ని టమాటో కెచప్తో తింటే సూపర్గా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టాటా.